హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కూడా రీచ్ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా, సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేనంతా అవే మెసేజెస్ వచ్చాయి ఇన్స్టాలో, చెప్పు బ్రో అని. ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడితే, ఈరోజు ఎపిసోడ్ ఎప్పట్లాగే బ్లాస్ట్ అయింది. చెప్తున్నాం కదా, సాటర్డే సండే అని లేదు, 2 ఎపిసోడ్లు బాగున్నాయి. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు సాటర్డే బాగుంది, సండే బాగుంది అంటారు, కానీ మీరు 2 చూడండి, 2 బాగున్నాయి. రీతు, డీమన్, తనుజ, కళ్యాణే కాదు, మిగిలిన 20 మెంబర్స్ ఎంటర్టైన్ చేస్తారు, జడ్జెస్ ఎంటర్టైన్ చేస్తారు, ప్రదీప్ హోస్ట్ కూడా ఎంటర్టైన్ చేస్తాడు. అందరూ ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా చూడొచ్చు, నవ్వుతూ ఉంటారు. అది ఎంతసేపు ఉంటే అంతసేపు. ఇంకా ఈరోజు సండే ఎపిసోడ్లో వచ్చేసి డీమన్, రీతు, ఇమాన్యువల్ వీళ్ళ ముగ్గురు ఉన్నారు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి. ఫస్ట్ వచ్చేసి డీమన్కి ఈరోజు జోడీగా ఇమాన్యువల్ అయితే వచ్చాడు. డీమన్కి రీతుని వేస్తారేమో అని చూద్దాం అనుకుంటున్నా, అది కుదరలేదు. కానీ రీతు డీమన్తోనే ఉంటుంది. వాళ్ళిద్దరినీ కలిపి ఏదైతే రివాన్ మూమెంట్స్ ఉంటాయో అవి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎలాగైతే కేటీ మూమెంట్స్ సాటర్డే ఎపిసోడ్లో క్రియేట్ చేస్తారో, ఈ సండే ఎపిసోడ్లో రివాన్ మూమెంట్స్ అనమాట. ఇంకా ఇది ఏదైతే గెస్సింగ్ టాస్క్ ఉంది కదా, అదే అడ్వాంటేజ్ టాస్క్. ఇమాన్యువల్, డీమన్ ఇద్దరు ఆడారు. అదైతే నాకు భలే అనిపించింది. వాళ్ళ బాండ్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, ఇప్పుడు డీమన్ మీద పనిచేసేస్తూ ఉంటారు హరి, ఇమాన్యువల్. అలా వాళ్ళు కొంచెం ఏదైనా సీరియస్గా తీసుకోవడం అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య బాండ్ ఏదైతే ఉందో అది అలా ఉంది. ఆ సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ రెండిట్లోనే అంతే. వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఇమాన్యువల్, హరి వాళ్ళ మీద పనిచేసేస్తుంటారు. ఇప్పుడు రీతు ఉంది కదా, రీతు ఇమాన్యువల్, హరి మీద పనిచేసేస్తూ ఉంటుంది. ఆ షో వరకే చూడాలి. ఫస్ట్లో కొంచెం ఇలా పనిచేసి చేయకూడదు అనుకున్నారు, కానీ ఆ షో ఫార్మెటే అలాగ ఉంది. ఒకరి మీద ఒకరు పనిచేసి వేసుకొని వస్తూ ఉన్నారు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవడం అవసరమే లేదు. ఇదే చెప్తున్నా ఈరోజు. ఎందుకంటే కొన్ని ఎక్కువగా ఉన్నాయి. రీతు మీద పనిచేసేయడం కానీ, డీమన్ మీద పనిచేసేయడం కానీ, అలా దానికి మళ్ళీ సీరియస్గా తీసుకుంటారేమో అని చెప్తున్నా. ఇంకా ఏ కుక్కీకి ఏ జాతరత్నం వచ్చారంటే, ఫస్ట్ వచ్చేసి డీమన్కి వచ్చేసి ఇమాన్యువల్ వచ్చాడు. పల్లవి గారికి వచ్చేసి రీతు వచ్చింది. రీతు ఈరోజు మోనాలిసా గెటప్ అయితే వేసుకొని వచ్చింది. పూసలు అమ్ముకునే పిల్ల ఉంది కదా, ఆ గెటప్ అయితే ఇమిటేట్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేసింది. ఇంకా ఆ తర్వాత రాకేష్ గారికి అయితే సుహాసిని గారు వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి శ్రీకాంత్ గారికి హరి వచ్చాడు. ఇంకా తేజస్వినికి వచ్చేసి దీక్ష వచ్చింది. ఇలా అయితే పేరప్ అయ్యారు. ఆ తర్వాత వంట చేశారు. ఈ పేరింగ్ టాస్క్ అలాగే అడ్వాంటేజ్ టాస్క్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఎంటర్టైనింగ్గా బాగా డిజైన్ చేస్తున్నారు. ఎడిటింగు, ఆ మ్యూజిక్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎపిసోడ్ అయితే, అన్ని ఎపిసోడ్లు. ఇంకా వంట పూర్తయిన తర్వాత ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈసారి రాకేష్కి వచ్చింది. ఇంతకుముందు కూడా వంట బాగానే చేస్తున్నాడు. రాకేష్ బాగా వంట చేస్తాడు అనుకుంటా. ఈసారి ఫస్ట్ ప్లేస్ అయితే రాకేష్కి వచ్చింది. ఇంకా సెకండ్ ప్లేస్కి వచ్చేసి డీమన్కి అయితే వచ్చింది. డీమన్ ఇంతకుముందు కూడా బాగా చేశాడు. ఎప్పుడు ఫస్ట్ సెకండ్లోనే ఉంటూ వస్తున్నాడు. ఈసారి సెకండ్ ప్లేస్కి అయితే వచ్చాడు. వంట నెక్స్ట్ లెవెల్లో చేస్తాడు, అర్థమైపోతుంది. ఆ బిగ్ బాస్లో ఏదైతే చేశాడో అది బాగా ఉపయోగపడుతోంది. ఏది మొన్న ఇంతకుముందు ఆలీ గారు ఒక్కసారి చేసింది టీవీలో చూసి అంత బాగా చేశాడు. ఈసారి కూడా బాగా చేశారు, బాగా మెచ్చుకున్నారు. నువ్వు ఇష్టపడి చేస్తున్నావు ఈ వంటనని డీమన్ అయితే, అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆ బిగ్ బాస్లో అంతమందికి చిరాకు పడకుండా చేసినప్పుడే చూశాను. కానీ ఇప్పుడు అదే పనిగా తన కోసం చేసుకుంటున్నాడు, ఇది గెలవాలని. ఇంకెంత బాగా చేస్తాడు, ఎంత బాగా ఇంట్రెస్ట్ పెడతాడు. ఇంకా సెకండ్ ప్లేస్ అయితే డీమన్కి అయితే వచ్చింది. థర్డ్ ప్లేస్ అయితే శ్రీకాంత్ గారికి అయితే వచ్చింది. శ్రీకాంత్ గారు ఫస్ట్లో ఏమో అనుకున్నా, కానీ వాళ్ళు కూడా బాగానే వంట చేస్తారు, కామ్గా ఉంటారు. ఆ వీడియోస్లో అప్పుడప్పుడు 6 PM తర్వాత ఏవైతే వీడియోస్ చేస్తారో అది వదిలేదు, కానీ వాళ్ళు కూల్గానే ఉంటారు, బాగానే ఉంటారు. ఇంకా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి తేజస్విని గారికి వచ్చింది. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి పల్లవి గారికి అయితే వచ్చింది. ఇంకా కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా బ్రో అని నిన్నే అడిగారు. నిన్నే చెప్పాను, నాకైతే ఏ అప్డేటు లేదని. ఇప్పటికీ అదే ఉంది, ఏ అప్డేటు లేదు. ఒకవేళ ఎలిమినేట్ అయితే ఏదైతే తన వంటక రాదు కాబట్టి నేర్చుకొని చేస్తున్నాడు, నేర్చుకొని ఇంత బాగా చేస్తున్నాడు అంటే దానికే మెచ్చుకోవాలి కళ్యాణ్ అయితే. తనకు వంట రాదు కాబట్టి లీస్ట్లో వస్తున్నాడు. ఒకవేళ ఆ లీస్ట్లో ఉండి ఎలిమినేట్ అవ్వాలి, కానీ సెల్ఫ్ ఎలిమినేషన్ వంట రాదని ఎవరో కామెంట్ చేశారు. దానికే చెప్తుంది చాలామంది, వంట రాదని ఎలిమినేట్ అయ్యాడు సెల్ఫ్ ఎలిమినేషన్ అంటే. అది నమ్మం. నాకు ఇంకా ఏ అప్డేటు లేదు కాబట్టి చెప్తున్నా. వంట రాదని సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే చేసుకునే ఉండడు. ఒకవేళ ఎలిమినేట్ అయి ఉంటే మార్క్స్ తక్కువ వచ్చాయి, దానివల్ల ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు. అది ఫస్ట్ ఎలిమినేషన్ వేరే ఉన్నారంట. వాళ్ళు అయిన తర్వాత సెకండ్ ఎలిమినేషన్ కళ్యాణ్ అయ్యాడంట. నాకు ఫస్ట్ ఎలిమినేషన్ అయిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నుంచే అప్డేట్స్ ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఎలిమినేషన్ మీద నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి దానికి. ఇంకోటి ఇది కూడా చెప్పాలి, ఒకవేళ కళ్యాణ్ ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా టీఆర్పీ మీద అయితే దెబ్బ పడుతుంది. కొంచెం తగ్గుతారు చూసే ఆడియన్స్.
ఎలాగైతే బీబీ జోడీ సీజన్ 2లో రివాన్ అలాగే డీమన్ రీతు వీళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు చూడకుండా ఉన్నారు. అంతకుముందు అయితే ఎవరు చూడలేదు. బీబీ జోడీ సీజన్ 2 అయితే వాళ్ళు వచ్చిన తర్వాతే చూడడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ తగ్గారు. అలాగే ఈ కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో కూడా షో అయితే చాలా బాగుంది. కళ్యాణ్ ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ ఆడియన్స్ ఉంటారు కదా, కళ్యాణ్ ప్రేమించే వాళ్ళు, వాళ్ళైతే కొంచెం చూడడం అవాయిడ్ చేస్తారు. దానికి కొంచెం టీఆర్పీ తగ్గుతుంది. ఇక్కడ కళ్యాణ్ అనే కాదు, కళ్యాణ్, తనుజ, డీమన్, రీతు వీళ్ళల్లో ఎవరైనా సరే కొంచెం షో టీఆర్పీ రేట్ తగ్గుతుంది వీళ్ళు ఎలిమినేట్ అయితే కనుక.